ఈ మైండ్ సెట్ ఉన్నవారు వెంటనే ఈ స్కామ్స్, బెట్టింగ్స్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. మరి సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇదిగోండి సొల్యూషన్. పాయింట్ నెంబర్ 1, మీరు ప్రేమగా పిల్లలను దగ్గరికి తీసుకోండి. రోజు కాసేపు మాట్లాడండి. వారు చెప్పేది వినండి. వారు చెప్పేది వినడం చాలా ఇంపార్టెంట్. మీకు గొంతు నొప్పి ఉంటే ఎలా అయితే మాట్లాడలేక, అరవలేక సైలెంట్గా ఉంటారో, అలాగే మీ పిల్లల దగ్గర కాసేపు సైలెంట్గా వారు చెప్పే విషయాలు వినండి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను నెగ్లెక్ట్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 2, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. ఈ విషయంలో గొడవలు రాకుండా చూసుకోండి. డబ్బు అంటే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేయకండి. మనీ వాల్యూ ఏంటో పిల్లలకు చెప్పండి. పాయింట్ నెంబర్ 3, చాలామంది పిల్లలు మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగితే కొంతమంది వర్క్కి వెళ్తారు అని చెప్తారు. కొంతమంది వారి క్యాడర్ ఏంటో చెప్తారు. మీరు ఎంత కష్టపడితే మనీ వస్తుందో వారికి అర్థమయ్యేలా చెప్పండి. వారికి మీ పని ఎలా ఉంటుందో ఒకరోజు లేదా మీ పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు మీ వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళండి. రోజంతా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో లైవ్గా, ప్రాక్టికల్గా చూపించండి. ఎంత కష్టమో వారే ఓన్గా తెలుసుకునేలా చేయండి.